హాయ్! ఫ్రూట్స్‌తో డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్లఫీ కేక్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి. చాలా బావుంది. ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారని ఈ కేక్ చేస్తున్నా అనమాట. ఇంట్లోకి ఆరెంజ్ ఉంటుంది కదా! అది కట్ చేసుకొని ఇందులో జ్యూస్ తీసేసి అలాగే 2 దానిమ్మకాయలు తీసుకున్నాననమాట. ఫ్లేవర్ చాలా బావుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, నేను దీంట్లోకి 2 దానిమ్మకాయలు కట్ చేసుకొని ఇలా చేత్తో నొక్కుకుంటే మనకి జ్యూస్ వస్తుందనమాట. దాన్ని వడగట్టి మనం కేక్ మిశ్రమంలో వేసుకుంటే బావుంటుంది. ఎప్పుడు కేక్ చేస్తాను కాబట్టి పర్ఫెక్ట్ కొలతలతోటి చేస్తే కరెక్ట్‌గా వస్తుందని మీకు చాలాసార్లు చెప్పాను. చూసారు కదా! ఇలా మొత్తము నేను ఫస్ట్ ఆయిల్ అలాగే ఇక దాంతో పాటు ఒక 2 ఎగ్స్ ఏసేసుకొని చక్కెరేసి మిక్సీ పట్టాను. దాని తర్వాత 2 కప్పులు మైదా పిండి తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను. దాంతో పాటు కొంచెం బేకింగ్ పౌడర్, వంట సోడా ఇవన్నీ ఎలా కరెక్ట్ కొలతలు వేసుకోవాలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో ఇంతకుముందు చేశాను కదా! చూడండి ఒకవేళ చూడకపోతే. అలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదా! అవి కూడా ఇందులో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన వేసేసి అలాగే మనకి సిల్వర్ది మనకు వంట చేస్తాం కదా! కూరలు చేసే గిన్నెలో కానీ దేంట్లోనైనా సరే ఇలా ఏపర్ సీట్ వేసేసుకొని కట్ చేసుకొని కరెక్ట్గా 40 మినిట్స్లో అయితే ఫ్లఫీ కేక్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. మధ్యలో ఇలా చెక్ చేసుకుంటుంటే మనకి పుల్లకి అంటుకున్నప్పుడు అది కొంచెం ఇంకా ఉడకాలన్నట్టు. అలా మొత్తం అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. అలా ఉడికేంత వరకు ఉంచేసుకొని 40 మినిట్స్ చూసారు కదా ఎంత పెద్ద కేక్ చేశానో. ఇది మినిమం అంటే 1 కిలో ఉంటుంది. చాలా బాగుంది. ఎక్కడ మాడిపోకుండా ఏఫర్ షీట్కి ఆయిల్ పూసేసి ఇలా చేసేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు ఇంట్లో ఉన్నారు ఈరోజు, వీళ్ళకి చుట్టి అనమాట. అందుకని చెప్పి తింటారని చెప్పేసి ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్లఫీ కేక్ అయితే చేశాను. చాలా బాగుందనమాట. అండ్ అలాగే నాకు కూడా కొంచెం జలుబు చేసేసి హెల్త్ బాగాలేదు. సో అందుకని కొంచెం ప్రాబ్లం ఉంది. అది కూడా నేను పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పేసి హెల్త్ బాగాలేకపోయినా కూడా చేశానమాట. ఖాళీగా ఉంటే అస్సలు ఊరుకోను. సో అలాగే డైరెక్ట్ చేసేసి షాప్లోకి తీసుకొచ్చాను వెండి. షాప్లోకి కూడా తీసుకొచ్చేసి మేమైతే తింటున్నాం అనమాట. చాలా బాగుంది. వీడియో నచ్చితే హాయ్! ఫ్రూట్స్‌తో డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్లఫీ కేక్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి. చాలా బాగుంది. ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారని ఈ కేక్ చేస్తున్నా అనమాట. ఇంట్లోకి ఆరెంజ్ ఉంటుంది కదా! అది కట్ చేసుకొని ఇందులో జ్యూస్ తీసేసి అలాగే 2 దానిమ్మకాయలు తీసుకున్నాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, నేను దీంట్లోకి 2 దానిమ్మకాయలు కట్ చేసుకొని ఇలా చేత్తో నొక్కుకుంటే మనకి జ్యూస్ వస్తుందనమాట. దాన్ని వడగట్టి మనం కేక్ మిశ్రమంలో వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కేక్ చేస్తాను కాబట్టి పర్ఫెక్ట్ కొలతలతోటి చేస్తే కరెక్ట్‌గా వస్తుందని మీకు చాలాసార్లు చెప్పాను. చూసారు కదా! ఇలా మొత్తము నేను ఫస్ట్ ఆయిల్ అలాగే ఇక దాంతో పాటు ఒక 2 ఎగ్స్ వేసేసుకొని చక్కెరేసి మిక్సీ పట్టాను. దాని తర్వాత 2 కప్పులు మైదా పిండి తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను. దాంతో పాటు కొంచెం బేకింగ్ పౌడర్, వంట సోడా ఇవన్నీ ఎలా కరెక్ట్ కొలతలు వేసుకోవాలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో ఇంతకుముందు చేశాను కదా! చూడండి ఒకవేళ చూడకపోతే. అలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదా! అవి కూడా ఇందులో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ